శానిటైజర్ అయితే మళ్ళీ వాడాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. ఎందుకంటే కరోనా వైరస్ మళ్ళీ తిరిగి వచ్చేసింది అనమాట. తన విజృంభణ మళ్ళీ విజృంభించేంత వరకు మనం ఎదురు చూడుకోకుండా ఇప్పటి వరకు ఏదైతే శానిటైజర్ అదేవిధంగా మాస్క్ ఏదైతే వాడుకున్నామో అది తప్పనిసరిగా మళ్ళీ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా వాడాలి. ఒకవేళ పరిస్థితి వచ్చినా రాకపోయినా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మాస్క్ కానీ లేదా శానిటైజర్ కానీ వాడటం మంచిది. ఇతరులకు కొంచెం దూరంగా ఉండడమే చాలా మంచిది ఆరోగ్యం. సో ఇందాక చెప్పినట్లుగా మీరెక్కడికైనా బయటికి వెళ్ళినా లేదా ఏదైనా అత్యవసర పనుల కోసం వెళ్ళినా సాధారణంగా మనం జర్నీ చేస్తున్నాం అంటే ఒకరికొకరు తాకిడిలు అనేవి జరగడము, ఒకరికొకరు ముట్టుకోవడాలు అనేవి జరుగుతాయి. కాబట్టి గాలి ద్వారా శ్వాస ద్వారా ఇప్పటి వరకు భారతదేశాన్ని మొత్తాన్ని అల్లకల్లోలం, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మళ్ళీ వచ్చింది. సో మీరందరూ చాలా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కరోనా వైరస్ ఎంత అల్లకల్లోలాన్ని సృష్టించింది అనేది మనం నోటి ద్వారా చెప్పనవసరం లేదు. ఎన్నో శవాలని ముట్టుకోకుండా పాడిలో వేసిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కాబట్టి మళ్ళీ ఆ పరిస్థితి అనేది తెచ్చుకోకుండా ఎక్కడికి వెళ్ళినా శానిటైజర్ అదేవిధంగా మాస్క్ అనేది వాడడం ఎంతవరకు ముఖ్యం. మన శరీరానికి మనకు మాత్రమే కాదు ఈ పరిస్థితి అనేది ఏర్పడడం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన కుటుంబీకులు, మన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడాలి అంటే ఖచ్చితంగా మాస్క్ శానిటైజర్ అయితే వాడాల్సిన పరిస్థితి. ఏంటి ఇంజెక్షన్స్ తీసుకున్నా సరే, కోవిడ్లో ఎన్ని తీసుకున్నా సరే ఖచ్చితంగా దీనికైతే మనం లోబడి ఉండాల్సిందే. రాష్ట్ర ప్రజలు బి అలర్ట్. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండండి. శబరిమలకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోండి. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ. దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు అయితే వచ్చినాయి. సో ఎప్పుడైతే మార్చిలో జరిగిందో, మార్చి నుంచి మొదలైంది కరోనా విజృంభణ అనేది. అప్పుడు 2-3-15 కేసులు అనుకుంటా జరిగిన కేసులు కొన్ని వేల వందల లక్షలు అయిపోయాయి ఆ కేసులు అనేవి. ఇప్పుడు ప్రస్తుతం 335 కేసులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఎన్ని పెరిగాయి అనేది మాత్రం ప్రస్తుతం సమాచారం లేదు. కానీ ఎందుకంటే ఎవ్వరు ఒకళ్ళిద్దరున్నా సరే, వాళ్ళ కుటుంబంలో ఉన్న నలుగురు అయినా సరే లేదా 10 మంది అయినా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తాకిడి చాలు, గాలి చాలు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ శానిటైజర్ అయితే తీసుకెళ్ళండి. మీ ఆరోగ్యానికి కాదు, మీ చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇందులో 335 మందికి కరోనా కేసులు అయితే అందులో 5 చనిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఈ సంఖ్యని ఇక్కడి వరకే ఆపితే చాలా మంచిది. ఇక్కడ నుంచి మునుముందుకు వెళ్ళకోకుండా, మృతుల సంఖ్య పెరగకుండా చూసుకోవాలి అంటే అది ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా.